అదే 2004 తర్వాత 2009 తర్వాత జరిగినటువంటి దురదృష్టకర పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించడం, అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే జగన్ గారు కనుక కొద్దిగా అంటే రెస్ట్రైన్డ్గా ఉండుంటే ఆయనకి మంచి పదవి ఏమైనా వచ్చి ఉండేది కదా. అంటే తొందరపాటు పడి అంటే వెంటనే సంతకాల ఉద్యమం, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి ఆయన సీఎం కావాలి అని అంటాం, అది ప్రజల్లో ఒక నెగిటివ్గా తీసుకెళ్ళిన మాట వాస్తవం కదంటారా? అంటే ఇక్కడ ఇదంతా ఇప్పుడు చెప్పేవాళ్ళు లేదా మీలాంటి వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా, రాజశేఖర రెడ్డి గారు మరణించగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కావాలని మా ఊళ్ళందరికీ పురమాయించినట్టుగా వాళ్ళు సంతకాలు సేకరించినట్టుగా చెప్పబడుతుంది. అది వాస్తవం కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణం జరిగిన తర్వాత అందరూ శోక సముద్రంలో ఉన్నారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎక్కడో ఒక రాజకీయంగా కొంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండు అని వీళ్ళు ప్రారంభించినటువంటి క్రీడ అది. అంటే అత్యుత్సాహంతో కానివ్వండి, లేదా రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దానిలో మంత్రులుగా చేరదామనే ఉత్సాహంతో కానీ ఏదైనా కానీ ఒక రాజకీయ క్రీడ ప్రారంభించారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తెలుసని చాలామంది చెప్పొచ్చు, లేదా శవం అక్కడ ఉండగానే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడని ప్రచారం చేయొచ్చు తప్ప అది నిజం కాదు. కొంతమంది నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, అందరూ బాధలో ఉన్నారు, అయినా రాజకీయ ప్రయాణం ఆగదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది క్వశ్చన్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుండనేది ఆ రోజున ఉన్న ఎమోషనల్ గేమ్లో పెద్దోళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు శాసనసభ్యులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అని వ్యతిరేకించిన ఒక్కడిని చూపించండి. కాంగ్రెస్ పార్టీలో మొత్తం అందరూ పెద్ద వాళ్ళు కూడా, కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఏమండి ఇవాళ ఉన్నటువంటి మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అందరూ సంతకాలు చేశారు కదా. చివరికి హర్ష కుమారు, మరి ఎంపీ మన రాజగోపాల్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని నినదించారు కదండి. వీళ్ళందరికీ ఎప్పుడు ఎందుకు వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు? అధిష్టాన వర్గం కాదు అంది, చేసే పరిస్థితులు లేదు, ఇక వాళ్ళ సార్లు సర్దుకున్నారు. అధిష్టానం ఎందుకు వద్దంటారు సార్? ఒక్కటి నాకున్న అవగాహన ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి చనిపోతే ఆ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేయడం అనేది కాంగ్రెస్ సంస్కృతిలో కాంగ్రెస్ అధిష్టానం వరకు అంగీకరించే అంశం కాదు. అదే ఇందిరాగాంధీ చనిపోతే రాజీవ్ గాంధీని చేస్తారు, రాజీవ్ గాంధీని చనిపోతే సోనియా గాంధీని వారసత్వం ఇస్తారు తప్ప, ఈ పెద్ద జాతీయ పార్టీలో రాష్ట్రాల్లో కూడా ఒక ముఖ్యమంత్రి చనిపోతే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పెట్టేస్తే వారసత్వం అయిపోద్దని భయపడతారు. కాబట్టి అది అధిష్టాన వర్గం లక్షణం కాదు. నాకు మొట్టమొదటి నుంచి ఆ విషయం మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారనేది నేను ఎప్పుడూ నమ్మలేదు. కాకపోతే ఒక క్లైమ్ బయలుదేరింది. ఆ క్లైమ్ చాలా ఇబ్బందికరంగా ఉంది అధిష్టాన వర్గానికి, సోనియా గాంధీ గారికి, సోనియా గాంధీ కోటరీకి. జగన్మోహన్ రెడ్డి అటువంటి అభిప్రాయం మీకు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు, అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానులు, వీర విధేయులుగా ఉన్నారు అంటే తప్పేం లేదు, మీరందరూ ఫాలోవర్స్ కాబట్టి ఆయన సహజంగానే జగన్ గారిని చేయాలనేటువంటిది ఆలోచన, అందులో తప్పు ఎవరు పట్టరు. కానీ వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంది. రోసీ గారిని సీఎంగా చేశారు, మరి దాన్ని ఆయన ఎందుకు ఆమోదించలేకపోయారు? అంటే అధిష్టానం చెప్పింది కొద్ది రోజులు ఓపిక పట్టు, అంటే యాజ్ పర్ మన మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే జగన్ గారిని మీరు బాబు నువ్వు కొద్ది రోజులు ఆగు తర్వాత చూసుకుంటామని సోనియా గాంధీ గారు అధిష్టానం చెప్పినట్టు, అయినప్పటికీ ఈయన ఓదార్పు యాత్రకి బయలుదేరితే మీరు ఓదార్పు యాత్ర వెళ్ళొద్దు అన్న తర్వాతే కదా ఫ్రిక్షన్ మొదలైంది. సరే, ఇక్కడ దీన్ని రెండుగా చూడాలండి. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసమే తాను అధిష్టాన వర్గాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తుంటే అధిష్టాన వర్గం ఓదార్పు యాత్ర చేయడానికి వీలు లేదు అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చాడు అనేది రెండోది. నేను రెండోదాన్ని నమ్ముతాను, మొదటిదాన్ని నమ్మను. ఎందుకంటే నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, నా తండ్రి మరణం తర్వాత మరణించినటువంటి వ్యక్తులందరినీ కూడా నేను వచ్చి పరామర్శిస్తాను అని చెప్పాడు. ఆ చెప్పిన మాట కోసం మీరు ఇంకొకసారి మళ్ళీ ఆలోచిస్తే, ఈ రోజున ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. రోసీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రాసెస్ జరగలేదు. మీరు చూశారు లేదు, ఫస్ట్ చేయటం, సెకండ్ చేయటం, లీడర్గా ఎన్నుకోవడం అనేది జరగలేదు.
జరగకోకుండానే రోసీ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత ఐ థింక్ 1 or 2 months అనుకుంటాను, మంత్స్ తర్వాత లీడర్గా ఎన్నుకున్నారు. లీడర్గా ఎన్నుకున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు అబ్జర్వర్గా వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చేశారు ఏది, రోసీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సిఎల్పి లీడర్గా ఎన్నుకోవడానికి ప్రపోజ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధిష్టాన వర్గం నిర్ణయం మేరకు ఆయన ప్రపోజ్ చేశారు, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. నేను అనేది ఏంటంటే లీడర్షిప్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర వ్యత్యాసం ఏమీ లేదు, రోసీ గారు కొనసాగుతూ ఉన్నారు. అయితే మీరు ఓదార్పు యాత్రకి వెళ్ళాడు, 1-2 సార్లు ఓదార్పు యాత్ర చేసిన తర్వాత మీరు ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళితే ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొవద్దు అని రోసీ గారు ఇచ్చిన తర్వాతే అసలు ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. మీరు రోసీ గారి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అప్పుడు అదే స్టార్టింగ్. నేను రోసీ గారు వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాతే రోసీ గారు వెళ్ళొద్దు అనడానికి ఆయన ఎవరు, మిమ్మల్ని ఎక్స్పెల్ చేశారు కదా, నన్ను ఎక్స్పెల్ చేశారు. రోసీ గారు మన పుట్టినరోజు పండుగ చేసుకున్నారు, అంగరంగ వైభవంగా చేసుకున్నారు. దానికి అధిష్టాన వర్గం పర్మిషన్ ఏమన్నా కావాల్సి వచ్చిందా? అలాగే తండ్రి చనిపోతే కొడుకు వెళ్ళి పలకరించడానికి దిస్ ఇస్ ఆల్సో సోషల్ యాక్టివిటీ. దీనికి అధిష్టాన వర్గం పర్మిషన్ ఎందుకు కావాలి? ఇష్టమైన వాళ్ళు రండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావద్దని చెప్పడానికి రోసీ గారు ఎవరు అనేటువంటి ఒక టోన్ నేను వినిపించిన తర్వాత ఇమీడియట్గా నన్ను సస్పెండ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఒకటొకటిగా పెంచుకుంటూ వచ్చారు. అంటే దీనిలో జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ప్రజల్లో పెరుగుతున్నాడు, ఈయనకు ఒక సొంత ఇమేజ్ పెరుగుతూ ఉన్నది, ఈయన ఇప్పుడే నొక్కేయకపోతే ప్రమాదం అని నొక్కేయటం కోసం సర్వశక్తులు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాకిం చేయాలనే ప్రయత్నం చేస్తే ఏకాకిగా ఉండలేక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక సొంత పార్టీని పెట్టుకోవలసిన అనివార్యమైన పరిస్థితిని కలిగించింది కాంగ్రెస్ పార్టీ అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి ఈషన్ మాత్రం కూడా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్లాన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొనే క్రమంలో బయటకు రాక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాతే రాష్ట్రం 2గా చీలింది. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా ఆయన కొంతమంది పదవులు ఇప్పించుకోలేకపోయాడు. మొదటి టర్మ్లో కేవీపీ గారికి కూడా అంటే అధిష్టానం మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అన్నది రాజశేఖర రెడ్డి గారి బాగా తెలుసు. నేనేది విక్రమ్ గారు, అధిష్టాన వర్గం మైండ్ సెట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఓదార్పు యాత్ర చేయొద్దు అంటే చేయకోకుండా ఆగిపోయి అధిష్టాన వర్గం యొక్క కరుణా కటాక్షాలు పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటే